మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. గ్వాలియర్లో ఓ చిన్నారి సహా 4 దుర్మరణం పాలయ్యారు. మొరానాలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 1200 మందిని రెస్క్యూ టీం రక్షించింది. ఇక వైశాలి, మురార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామోవా డ్యాంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. తీర ప్రాంతాల ఇళ్లలోకి వర్షం నీరు చేరుతోంది. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. సురక్షిత ప్రాంతాలకు ముంపు ప్రజల తరలింపు సాగుతోంది. గ్వాలియర్ నగరంలోనూ దారుణ పరిస్థితి. చెరువులను తలపిస్తున్నాయి కాలనీలు. ప్రధాన రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఖైరీ, రైమల్, సెక్రా గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్య భారతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగింది. కుండపోత వానలతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్లో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. పూర్తిగా కాలనీలు నదులను, చెరువులను తలపిస్తున్నాయి. 3 రోజులుగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్టుగా అధికారులు ధృవీకరించారు. దతియాలో 3 ఇళ్లు కుప్పకూలాయి. గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అటు గ్వాలియర్లోనూ ఓ చిన్నారి సహా 4 దుర్మరణం చెందారు. మొరానాలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 1200 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు వైశాలి, మురార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు రామోవా డ్యాంలోకి కూడా భారీగా వరద నీరు చేరింది. తీర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మీరు చూస్తున్న దృశ్యాలు మధ్యప్రదేశ్ సంబంధించినవి. మధ్యప్రదేశ్ పూర్తిగా అతలాకుతలమవుతున్న పరిస్థితి. 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతో మధ్యప్రదేశ్లో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోకి నీరు చేరింది. వాణిజ్య సముదాయాల్లో కూడా పూర్తిగా నీరు చేరిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ దృశ్యాలు ఓ ఇంటిలోకి పూర్తిగా మనిషి మునిగే లోతు వరకు కూడా నీరు చేరింది. తమ సామాగ్రిని బయటకు తీసుకెళ్తున్నారు. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి. ఓ ప్రధాన కూడలి వద్ద పూర్తిగా నదిని తలపిస్తుంది ఆ రహదారి. మొరేనా, మలాన్పూర్, ఝాన్సీ, డాబ్రా వెళ్ళే హైవే. ఈ హైవే పూర్తిగా నదిని తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇల్లు, కాలనీలు, పూర్తిగా ప్రధాన కూడళ్ళు అన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. ఇటు గ్వాలియర్ అయితే పూర్తిగా దెబ్బతింది. గ్వాలియర్ అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. వరదల కారణంగా దాదాపు 17 మంది ఇప్పటివరకు మృత్యువాత పడ్డారు. ఇంకా తీర ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వర్షం నీరు చేరుతుంది. వైశాలి నది, మురార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామోవా డ్యాంలోకి భారీగా వరద నీరు చేరింది. ఆ ఇళ్లని కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. వేలాది మందిని ఇప్పటికే సురక్షితంగా తరలించారు. సహాయక శిబిరాల్లో ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోవైపు అధికారులు అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు పోలీసు అధికారులు అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలు నిమగ్నమయ్యారు. గోడ కూలిన ఇళ్లను పూర్తిగా అక్కడ ఆ శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు ఓ డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. ఆ డ్యామ్ పైనుంచి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. బోట్ల సహాయంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా కాలనీలు, తర్వాత పట్టణాలన్నీ కూడా పూర్తిగా నదులను తలపిస్తున్న పరిస్థితి. ఇళ్ళు మాత్రం పూర్తిగా మునిగిపోయిన ఇళ్లను ఒకసారి మనం చూడవచ్చు. తర్వాత కొన్ని ఇళ్లలోకి నీరు చేరి ఆ ఇంట్లో సామాగ్రి అంతా కూడా నీటిలో కాగిత పడవలా తేలియాడుతుంది. మరికొంతమంది బంగ్లాల పైకెక్కి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. ఆ దృశ్యాలు చూడవచ్చు. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఇక్కడ వాణిజ్య సముదాయాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మరోవైపు కొన్ని అపార్ట్మెంట్లో కూడా నీళ్లు వచ్చి ఈ రకంగా సామాగ్రిని బయటకు తీసుకెళ్తున్నారు. మనిషి మునిగిపోయే లోతు వరకు కూడా సెలార్లో నీళ్ళు వచ్చాయి. పూర్తిగా నీళ్ళన్నీ కూడా జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చి జనజీవనం స్తంభించిపోయింది. జనజీవనం అతలాకుతలమవుతున్న పరిస్థితి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. 3 రోజులుగా ఈ వానలు పడుతున్నాయి. మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఉత్తర భారతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్,
యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇక 3 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న ఈ వర్షాల ప్రభావంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీభత్సం కొనసాగుతుంది. వరదల కారణంగా 17 మంది మృత్యువాత పడ్డారు. దతియాలో 3 ఇళ్లు కుప్పకూలాయి. గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఉన్నట్టుగా నిర్ధారించారు. గ్వాలియర్లోనూ అదే పరిస్థితి. ఓ చిన్నారి సహా 4గురు దుర్మరణం చెందారు. మొరానాలోనూ ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఇప్పటి వరకు 1200 మందిని సురక్షితంగా రెస్క్యూ టీం కాపాడగలిగింది. ఇటు వైశాలి, మురార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రమోవా డ్యామ్ కూడా భారీగా వరద నీరుతో నిండిపోయింది. తీర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మీరు చూసిన దృశ్యాలు రోడ్లకు గండిపడ్డ దృశ్యాలు. ఇక గ్వాలియర్ అయితే కూడా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటే గ్వాలియర్ నగరం అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలు, చెరువులు తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపైకి భారీగా వరద చేరింది. ఎక్కడక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఖైరీ, రైమల్, సెక్రా గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అధికారులు పూర్తి స్థాయి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మధ్యప్రదేశ్లో మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్యప్రదేశ్లో వాన బీభత్సం కొనసాగింది. 3 రోజులుగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 17 మంది మృతి చెందారు. దతియాలో 3 ఇళ్లు కుప్పకూలాయి. గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. గ్వాలియర్లో ఓ చిన్నారి సహా 4గురు దుర్మరణం పాలయ్యారు. మొరానాలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 1200 మందిని రెస్క్యూ టీం రక్షించింది. ఇక వైశాలి, మురార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామోవా డ్యాంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. తీర ప్రాంతాల ఇళ్లలోకి వర్షం నీరు చేరుతోంది. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. సురక్షిత ప్రాంతాలకు ముంపు ప్రజల తరలింపు సాగుతోంది. గ్వాలియర్ నగరంలోనూ దారుణ పరిస్థితి. చెరువులను తలపిస్తున్నాయి కాలనీలు. ప్రధాన రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఖైరీ, రైమల్, సెక్రా గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్య భారతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగింది. కుండపోత వానలతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్లో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. పూర్తిగా కాలనీలు, నదులను, చెరువులను తలపిస్తున్నాయి. 3 రోజులుగా ఏకదాటిగా వర్షాలు